ఏటీ తెలుగు న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మంగళగిరి నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో క్రీడాకారులు, వాకర్స్, మహిళలతో నారా బ్రాహ్మణి ముఖాముఖి. పవన్ కళ్యాణ్ కు ఐక్యరాజ్య సమితి ఆహ్వానం. ఇక 150 నిమిషాల్లోనే కృత్రిమంగా వజ్రాలు. ముషీరాబాద్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో. మంగళగిరి నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో క్రీడాకారులు, వాకర్స్, మహిళలతో నారా బ్రాహ్మణి ముఖాముఖి. ఇదంతా ఈ స్టార్టింగ్ నుంచి ఇక్కడేమో క్రికెట్ మీరు చాలా కోఆపరేట్ చేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్సెస్ లేవు. నువ్వు బాగా చేస్తావు. నేను ఇలాగే ఛాంప్ కాదు, సో స్లోగా చేయాలి. ఓకే ఎవరైనా కొట్టాలా? ఓకే స్లోగా చేద్దాం. ఓకే వన్ లాస్ట్ తప్పకుండా కొడదాం. థ్యాంక్ యూ, చాలా బాగా చేస్తాను. చేస్తాం ఇంకొకసారి. ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్. గర్ల్స్ ఆడుతూ ఉంటారండి ఇక్కడ? నో గర్ల్స్ క్రికెట్లో కూడా ఎంకరేజ్ చేయాలి. యా మీరందరు గర్ల్స్తో కూడా ఆడాలి. ఓకే టు ప్లే. I'll also come back and I'll play with the girls over here. Okay? మేము విన్ అవుతామో మీరు విన్ అవుతారో చూద్దాం. వాకింగ్ కోసం వస్తూ ఉంటారండి. ఓకే గుడ్ గుడ్. Any volleyball players? Anyone wants to play volleyball? Okay. Oh, is this separate? ఇద్దరు ఆడుతున్నారు గర్ల్స్. Ready?
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు ఐక్యరాజ్య సమితి ఆహ్వానించింది. ఈ నెల 22న జరిగే సదస్సులో జనసేనాని పాల్గొని ప్రసంగించనున్నారు. దీంతో పవన్ ఈ నెల 20వ తేదీన న్యూయార్క్ బయలుదేరి వెళ్లనున్నారని తెలుస్తోంది. కాగా దేశం తరపున పాటుపడే నలుగురికి మాత్రమే ఈ అవకాశం దక్కుతుంది. ఇలాంటి అరుదైన అవకాశాన్ని పవన్ కళ్యాణ్ దక్కించుకున్నారు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే నేతలకు మాత్రమే ఇలాంటి అవకాశం దక్కుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం జనసేన అధినేత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో ఆయన విరివిగా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. టీడీపీ బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన సీట్లలో తమ అభ్యర్థులను గెలిపించుకునే పనిలో పవన్ తలమునకలై ఉన్నారు. వజ్రం ఖరీదైన నవరత్నాల్లో ఒకటి. భూమి మీద సహజంగా లభించే అత్యంత కఠినమైన పదార్థాలలో వజ్రం కూడా ఒకటి. భూమి పొరల్లో కొన్ని లక్షల సంవత్సరాల పాటు అత్యధిక ఉష్ణోగ్రత పీడనానికి గురై కార్బన్ అణువులు ఘనీభవించటం వల్ల ఏర్పడుతుంది. కానీ ఫ్యాషన్ మార్కెట్ లో దీనికి ఉన్న డిమాండ్ దృష్ట్యా సహజ డైమండ్లను వెలికి తీసి సానబెట్టేందుకు సుదీర్ఘ సమయం పడుతోంది. అందుకే కృత్రిమంగా వజ్రాల తయారీ రోజు రోజుకు ఊపందుకుంటోంది. అయితే ఇందులోనూ చిన్న చిన్న చిక్కులు ఉంటాయి. ఇప్పటి వరకు ల్యాబుల్లో వజ్రాలను తయారు చేసేందుకు కొన్ని వారాల సమయం పడుతోంది. కానీ దక్షిణ కొరియాకు చెందిన పరిశోధకులు ఓ సరికొత్త పద్ధతిని అభివృద్ధి చేశారు. ప్రత్యేకమైన ద్రవలోహ మిశ్రమంతో కేవలం 150 నిమిషాల్లోనే వజ్రాలను తయారు చేసే పద్ధతిని రూపొందించారు. అది కూడా సాధారణ వాతావరణ పీడనంతోనే వాటిని తయారు చేయటం విశేషం. ఈ కొత్త పద్ధతి ఇప్పటి వరకు అవసరమవుతున్న భారీ పీడన ప్రక్రియను నివారించనుంది. ఇక పారిశ్రామిక అవసరాల కోసం అయితే వజ్రాల ఉత్పత్తిని పెంచేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని దక్షిణ కొరియాలోని ఇన్స్టిట్యూట్ ఫర్ బేసిక్ సైన్స్ కు చెందినటువంటి పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ముషీరాబాద్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. గౌరవనీయులైన కార్పొరేటర్లు, గౌరవ మాజీ కార్పొరేటర్లు, వేదిక పైన ఉన్న సీనియర్ నాయకులందరికీ, మరి ఈరోజు ముషీరాబాద్ నియోజకవర్గంలో పెద్ద పెద్ద ఎత్తున విచ్చేసిన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు పేరు పేరున మేము ఆలస్యంగా వచ్చిన చాలా ఓపికగా ఉన్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. సరిగ్గా 4.5 నెలల తర్వాత జయసింహ గురించి ఆయన మా తమ్ముడే కదా అని పేరు చెప్పిన ఆయన పేరు శ్రీ పేరు అని అందరికీ సరిగ్గా 4.5 నెలల కిందట ఇక్కడికి వచ్చింది. కేసీఆర్ గారు తిరిగి 3వసారి సీఎం అవుతారు అనే మాట నినాదం చెప్పడం జరిగింది. మీరందరూ దయతో, ప్రేమతో హైదరాబాద్ లో బీజేపీ వాళ్ళు ఎన్ని కథలు చెప్పినా, కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని కాకమ్మ కబుర్లు చెప్పినా మీరు నమ్మలేదు. నమ్మకుండా మొత్తం హైదరాబాద్ లో 24 సీట్లుంటే అందులో 16 సీట్లు ఇవాళ కేసీఆర్ గారికి, మాకు మీరు అప్పచెప్పినందుకు మీ అందరు కూడా ముందుగా ధన్యవాదాలు. ఒక్క సీటు కూడా హైదరాబాద్ లో కాంగ్రెస్ కు మీరు ఇవ్వలేదు. ఒకే ఒక్క సీటు ముష్టేసినట్టు బీజేపీకి ఒక్క సీట్ ఇచ్చింది, అంతేగాని ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అంత గొప్పగా హైదరాబాద్ లో మేము నిర్ణయం చేతిలో వైకుంఠం చూపెట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆనాడు మరి కొన్ని జిల్లాలలో ప్రజల్ని ఆగం చేసి మోసం చేసి మొత్తానికైతే 1.8% ఓట్లతో మరి గెలిచి అధికారంలోకి వచ్చినారు. 4.5 నెలలు కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, ఇప్పుడు నేను ఇక్కడికి వస్తా ఉంటే ఉప్పల్ నుంచి వచ్చేటప్పుడు మెట్రో పిల్లర్లను చూసినాను. సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి రాసుకున్నాడు 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేసేసినా అయిపోయింది అని రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇలా రాహుల్ గాంధీ వచ్చాడు. పాపం ఆయనకేమో తెలియదు, ఆయనకి ఏం తెలియదు, కనీసం తెలియదన్న విషయం కూడా తెలియదు రాహుల్ గాంధీ. వచ్చిండు, వచ్చి
ఏదో ఎవరో పేపర్ మీద రాసిస్తే చదివేసి ఏమని తెలంగాణలో ప్రతి ఆడబిడ్డకు నెలకు 2,500 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నది అని ఇవాళ రాహుల్ గాంధీ గారు ఆదిలాబాద్ లో చెప్తా ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను అన్నదమ్ములను ఒకటి అడుగుతా ఉన్నాను, ఎన్ని మాటలు చెప్పింది కాంగ్రెస్, ఒక్కటన్నా అమలైందా? దయచేసి ఆలోచన చేయండి. నెలకు 2,500 రూపాయలు వస్తున్నాయా? మీకెందుకు వస్తాయి తమ్మి, మహిళలకు వస్తాయి. నెలకు 2,500 రూపాయలు మహిళా తల్లులకు వస్తున్నాయా? అసలు మహిళలు ఎక్కడ వేరు? మీరు తొక్కేసారు తమ్మి, అంత మొత్తం నూకేసారు. అట్లాగే పెద్ద మనుషులకు నెలకు 4,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇస్తున్నారా? కృష్ణగిరి మండలం కోయిలకొండ ఎరుకల చెరువు గ్రామాల నందు ఉమ్మడి కూటమిల ప్రచారం నిర్వహించడం జరిగింది. మే 13న జరిగే ఎన్నికల్లోని సైకిల్ గుర్తుకు ఓటు వేయించాలని, గతంలో మన తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి ప్రజల్లోకి తీసుకుని పోవాలని, తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన పథకాలు ప్రజలకు తెలియజేయాలని తెలుగుదేశం మరియు బీజేపీ మరియు జనసేన ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి కెఈ శ్యామ్ కుమార్ తెలిపారు. అలాగే ఎరుకల చెరువు గ్రామంలో ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు తెలుగుదేశం ప్రచారంలో పాల్గొన్నారు. టీడీపీ రాష్ట్ర నాయకులు, నియోజకవర్గం నాయకులు, బీజేపీ, జనసేన నాయకులు, కృష్ణగిరి మండలం నాయకులు, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది. బరువుతో బాధపడే రోజులు అట్లాంటివన్నీ చూపించే ఈ జగన్నాథుడు కావాలా? మీ అందరూ కూడా బాగా ఆలోచించుకోవాలా. మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని చెప్పి ఒక పథకాలు తీసుకొని వచ్చారు. ఆ పథకాలలో ముఖ్యంగా ఆడవాళ్ళ కోసమే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళ పక్షపాతి. ఆ కాలంలోనే దీపం పథకం అని తీసుకొని వచ్చాడు, పసుపు కుంకుమని తీసుకొని వచ్చాడు. అన్ని రకాలుగా ఆడవాళ్ళు బాగా ఉంటే, ఇంట్లో దీపం పెట్టే వాళ్ళు బాగా ఉంటే మన ఊర్లు బాగుంటాయి, ఇల్లులు బాగుంటాయి, చేన్లు బాగుంటాయి అని చెప్పి ఆయన భావిస్తాడు. మరి అదే ప్రకారంగా ఆడవాళ్ళకి 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ 1,500 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ పెన్షన్ ఇచ్చేది కూడా ఎందుకంటే ఇంట్లో 18 ఏళ్ళు దాటిన తర్వాత అమ్మాయిలు బరువు అవుతారేమో, తల్లిదండ్రికి బరువు లేకుండా ఒక పెన్షన్ రూపంలో ఇస్తే ఆమె కూడా ఖర్చులకి దానికి పనికొస్తాయని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని ఆ పార్టీ ప్రతిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి నీరుకొండ సత్యనారాయణ అన్నారు. శంఖవరం మండలంలోని శంఖవరం, కత్తిపూడి, నెల్లిపూడి మండపం గ్రామాల్లోని ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మేయేటి సూర్యప్రకాష్ రావు, కొప్పన కోటేశ్వరరావు, మొయ్యేటి నారాయణ, కరణం శ్రీనివాస్, తాతపూడి జార్జ్ తదితరులు పాల్గొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ మల్లిపూడి మంగపతి పల్లవరాజు గారు, అలాగే అసెంబ్లీ అభ్యర్థిగా నీరుకొండ వీర వెంకట సత్యనారాయణ అనే నేను పోటీ చేయించున్నాం. కావున కాంగ్రెస్ పార్టీకి తామెల్లరూ మద్దతు తెలియజేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని మనవి చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకే ఎందుకు గెలిపించాలి అని అంటే, మనకి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, అలాగే ఎన్నో ప్రాజెక్టులు కట్టినటువంటి పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. 10 సంవత్సరాల పాలనలో వీళ్ళు కనీసం రాజధానిని నిర్మించలేకపోయారు, పోలవరాన్ని నిర్మించలేకపోయారు, అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కూడా ఆపలేకపోయారు. మనకు విభజన హామీలైనటువంటి దుగరాజపట్నం పోర్టు, కాకినాడ విశాఖపట్నం రైల్వే జోను, ఇలాంటి కడప స్టీల్ ప్లాంటు, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు తేలేకపోయారు. కాబట్టి మనం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వల్లనే ఇవన్నీ సాధ్యం అవుతాయి. ముఖ్యమైనది స్పెషల్ కేటగిరీ స్టేటస్. ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే దాన్ని వీళ్ళు పట్టించుకోలేదు ఈ 10 సంవత్సరాల్లో. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే పరిశ్రమలు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే మనకు ఉద్యోగాలు, రోడ్లు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, అభివృద్ధి అంతా కూడా ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ వల్లనే మనకు వస్తుంది. మనకి స్పెషల్ స్టేటస్ రావాలి అంటే ఒక్క రాహుల్ గాంధీ వల్లనే సిద్ధం. నరేంద్ర మోడీ గారిని ఎదుర్కొని సాధించగలిగినటువంటి ఇండియా కూటమి వస్తే మొట్టమొదట రాహుల్ గాంధీ సంతకం పెట్టేది స్పెషల్ కేటగిరీ స్టేటస్. కాబట్టి అతి ముఖ్యమైనటువంటి ఈ
స్టేటస్ మనకు వచ్చిందంటే మన యువతకి ఉద్యోగాలు వస్తాయి, మన ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా స్థిరపడుతుంది, అన్ని రంగాల్లోనూ మనం ముందుంటాం. కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే మనం గెలిపించుకోవాలి. గడిచిన 10 సంవత్సరాల్లో కూడా వీరి పాలన అస్తవ్యస్తంగా ఉంది. ఒక పరిశ్రమ రాలేదు. ఉన్న పరిశ్రమలైనటువంటి అమర్ రాజా బ్యాటరీ ఇక్కడి నుంచి తరలిపోయింది. అలాగే లులు ఇండస్ట్రీస్, హోటల్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఒక ఇండస్ట్రీ, పెద్ద ఇండస్ట్రీ అనేది రాలేదు. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి రైతుల మెడ మీద కత్తి పెట్టి ఆ కత్తి ఏలాడుతూ ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చట్టం కానీ అయినట్లయితే, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ వచ్చినట్లయితే దాని చట్టం రూపం దాల్చుతుంది. ఆ చట్టం అయినట్లయితే మనకున్న ఆస్తులు, స్థిరాస్తుల యొక్క ఒరిజినల్ కాగితాలన్నీ ఆయన పెట్టుకుని జిరాక్స్ కాపీలు మన దగ్గర ఉంచుతారు. కాబట్టి అటువంటి జిరాక్స్లతో మనకు పని అవదు. ఇప్పటి వరకు మన తాతలు తండ్రులు ఇచ్చినటువంటి ఆస్తి పత్రాలు మన బీరువాలో, మన ఇంట్లో ఉన్నాయి. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ కొత్త చట్టం వల్ల అవన్నీ కూడా ఆయన దగ్గర ఉంటాయి. సంగారెడ్డి జిల్లా రాయకోడ మండలం ఇందూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహంకాళి, యువజన కాంగ్రెస్ బసవరాజ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎలక్షన్ లో వచ్చినటువంటి మెజారిటీ కంటే డబుల్ మెజారిటీ ఇప్పుడు సురేష్ షెట్కార్ కి మన గ్రామ ప్రజలందరం కూడా కలిసి మన గ్రామంలోని ఉన్న ప్రతి ఒక్క వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సార్ దృష్టికి తీసుకుని వెళ్లి అలాగే ఎంపీనిగా గెలిపించుకుని మన ఇందూరు గ్రామం యొక్క సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ యొక్క కార్యక్రమంలోని వివిధ గ్రామాల కార్యకర్తలు, నాయకులు, రాయకోడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలాజీ నరసింహులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అంజయ్య, జెడ్పీటీసీ మల్లికార్జున్ పాటిల్, మాజీ ఎంపీపీ బసవరాజ్ పాటిల్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సిద్ధన్న పాటిల్, మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షులు సతీష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ యూత్ ఉపాధ్యక్షులు శేఖర్, వినయ్, ముదిరాజ్, నాగంపల్లి మాజీ సర్పంచ్ సంజీవులు, మండల నాయకులు హన్మగౌడ్, ఇందూరు నరసింహులు, యువ నాయకులు మందాపురం రాజు, రఫీక్, మహేందర్, మచేందర్, నగేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళకు మంచి దారిలో తీసుకొచ్చేటట్టు మనం ప్రయత్నం చేస్తాం. మనం అందరం కలిసికట్టుగా ఎవరైనా బాధపడుతున్నారంటే వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి ఏం కావాలి, ఆ ఇంటికి ఏం కావాలి, ఇప్పుడు రేపేలో ఇండ్లు వస్తాయి. మరి ఎవరైతే ఇండ్లు లేని వాళ్ళు దయచేసి మనం అందరం కూర్చొని ఆలోచించాలి. మొత్తానికి టోటల్ ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు వస్తుంటాయి. 6 లక్షలు 5 లక్షలు మనకి ఇస్తారంట మనకు ఖాళీ జాగున్న వాళ్ళకి. మరి ఆ ఇల్లు ఎవరికి ఇద్దాం? మనం అందరం కూర్చొని స్వార్థం ఉపయోగించకుండా, నేనే కట్టుకోవాలని ఆలోచించకుండా ఫస్ట్ ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇల్లు ఇద్దాం. ఎందుకంటే ఈ ఎలక్షన్ అయిన తర్వాత అందుకని ఒకటి అవుతుంటాయి. రైతు బంధు కూడా 9వ తారీఖు అంటని చెప్పారు. 9వ తారీఖు ఖచ్చితంగా రైతు బంధు కూడా పడుతున్నాయి. నారాజు కావద్దు, ఎవరైనా రాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చే ఇస్తున్నాడు, ఇయ్యకొచ్చి అనొచ్చు, వస్తుంటాయి. ఎందుకంటే కొత్త సంచారం అన్ని సర్దుబాటు చేసుకునేసరికి కొన్ని రోజులు అవుతుంటాయి. ఎందుకంటే 4 నెలలు అవుతున్నది. మరి గతంలో కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసినా కూడా మనకు రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ అంటే మనకు విడతల వాయిస్గా మితి మాఫీ అంటానన్నాడు. చూస్తే మనకు అసలు అక్కడనే ఆగిపోయినాయి. మళ్ళీ అప్పులు బాగా పెరిగిపోయినాయి. ఆ విధంగా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మనకు ఒకేసారి 2 లక్షలు ఎక్కడైనా దేవుని సాక్షిగా కోరుతున్నాడు మన సీఎం గారు. ఖచ్చితంగా ఈ 15 ఆగస్టు లోపల ఖచ్చితంగా చేద్దామంటని కూడా మాట ఇచ్చిండు. అందుకని దయచేసి గత ప్రభుత్వాలకు ఇప్పుడు ప్రభుత్వాలకు మనం డిఫరెంట్ తెలుసుకోవాలి. మనమే చేసుకునేటోళ్ళము. ఏదైనా పొరపాటు ఉంటే కూడా సర్దుబాటు చేసుకుందాం. ఎవరన్నా అన్యాయంగా ఉన్నారు, వాళ్ళకు ఇబ్బందులు ఉన్నారంటే ఆదుకుందాం. ఏదో కష్టకాలంలో మనకు తెలియని విషయం కూడా పెద్దలందరూ ఉన్నారు, మన పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్ళ సలహాలు తీసుకొని మనం పని తీసుకుంటాడు చేసుకుందాం. ఎందుకంటే ఆ మనిషి చెప్తే ఆ మనిషి ఏకపాయి నాకు పగబట్టిండేమో ఇయ్యకొచ్చుడు మీరు అనుకుంటారు. కాకపోతే ఆడ ఏమున్నదంటే పరిస్థితి మనకు తెలియదు. కాబట్టి మీరు మాకు తిట్టినా పర్లేదు. ఊరోళ్ళకు మనం ఊరోళ్ళ మీద తిట్టుకుంటాం. నా పింఛన్ రాకొచ్చింది, ఎన్ని రోజుల ఎప్పుడు దాకా వస్తుంది, నేను ఇంత ముసలోనే అయినా నాకు ఎందుకు ఏకొచ్చారనే భావకం ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే ఆడ పరిస్థితి మాత్రం వేరొస్తుంది. అందుకని దయచేసి తెలియదు కాబట్టి మేము ఒప్పుకుంటాం దాన్ని తెలియదు కాబట్టి మీరు అంటున్నారు అని సంభాళించుకుందాం. ఓకే, పెద్దది ఆలోచించుకుందాం. ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఏజీ 50 తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా మనం చేసుకుందాం. అట్లాంటి కొన్ని రేషన్ కార్డులు కానీ ఇప్పుడు ఎవరైనా పెళ్లి అయిన వాళ్ళు దాంట్లో రేషన్ కార్డుల పేరు లేవు, అది కూడా చేసుకుందాం. అందుకని దయచేసి ఇల్లు కానీ ప్రతి విషయం మన ఊరికి డెవలప్ గురించి, మన ఊరు డెవలప్ కావాలంటే మనం అందరం కూర్చొని మాట్లాడుకోవాలి. పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా మనం అందరం అన్నదాములాగా డెవలప్ చేసుకుందాం. మినిస్టర్ ఉన్నారు, మంచి పెద్ద మనిషి, మనం అన్ని విధాలు పని చేసుకుందాం. దాని గురించి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఒకటే మరి వచ్చిన వాళ్ళు
మన విలేజ్ చూసుకొని మన దగ్గర మంచి మెజార్టీ ఉన్నది, మంచి ఊరు అన్నట్టు మన పెద్ద మనుషులు కూడా మంచి టైం ఇచ్చారు మనకు, చాలా సంతోషం. అందుకని మనం రేపటికి వచ్చే ఎలక్షన్ గురించి మనం అందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి దండం పెట్టి మన ఓటు గురించి కాంగ్రెస్ పార్టీతోనే ఈ దేశానికి రాష్ట్రానికి సంక్షేమ ఫలాలు అందుతాయని బీజేపీ బీఆర్ఎస్ పార్టీల ఎంపీ అభ్యర్థులు అబద్ధపు వాగ్దానాలు ఇస్తున్నారని చేవేళ్ల కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ జి రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. ఆ పార్టీల మాటలు నమ్మి చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలు మోసపోవద్దని రంజిత్ రెడ్డి అన్నారు. ఆదివారం మహేశ్వరం మండలంలోని నాగారం, అమీర్పేట్, కోళ్లపడకల, మహేశ్వరం గ్రామాలలోని ప్రచారం చేశారు. అనంతరం నాగారం గ్రామానికి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు చెందిన 400 మంది కార్యకర్తలు రంజిత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చేవేళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తుందన్నారు. బీజేపీ పార్టీకి ఓటు వేస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రిజర్వేషన్లను పోతాయని అన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో అయితే లేరన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తెచ్చి పేదల ఖాతాల్లో 15 లక్షలు వేస్తామని మోసం చేశారన్నారు. 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతామన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అన్నారు. ఇళ్లు లేని వారికి ఇళ్లు కట్టిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో సంవత్సరానికి 3500 ఇళ్లను కట్టిస్తామన్నారు. డ్వాక్రా సంఘాలకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను ఇస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ పరిశ్రమలు వచ్చాయన్నారు. 6 గ్యారంటీలను పక్కా అమలు చేసి తీరుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ కోటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఇక్కడ మన ఎమ్మెల్సీ ఎలక్షన్ అయింది. ఒకడెవరో పనికి లేనుడు కోర్టుకు పోయేసరికి అది ఆగింది. అక్కడ ఆగి జూన్ 4న రిజల్ట్ డిక్లేర్ కాబోతుంది. జూన్ 4 డిక్లేర్ కాగానే ఈ నెల మీకు రావాల్సిన 500 రూపాయల సిలిండర్ పక్కా వస్తుంది. వచ్చే నెల మీకు రావాల్సిన 500 సిలిండర్ పక్కా వస్తుంది. రాకపోతే రాజు ఇంటికి మన దశరథ్ ఇంటికి పోయి కూర్చోండి. వాళ్ళు ఇవ్వకపోతే అన్న పెద్దలు లక్ష్మారెడ్డి అని ఉన్నాడు, అన్న ఇవ్వకపోతే మా దగ్గర రండి. కానీ రావడం పక్క. అది నేను చెప్పేది కాదు, ప్రభుత్వం గ్యాస్ కంపెనీలో వేసేసిన పైసలు మీ ఖాతాలలో మీకు గ్యాస్ కంపెనీలు ఇస్తారు. ఇక కరెంటు 200 యూనిట్ల కరెంటు 200 యూనిట్ల కరెంటు మిమ్మల్ని బిల్లు కట్టొద్దు అని చెప్తాడు లక్ష్మారెడ్డి అన్న. కానీ పొరపాటున ఎవరైనా కట్టినా కూడా ఆ బిల్లు తేండి, ఆ రసీదు చూస్తాం, మీకు పైసలు ఇస్తాం. సరేనా? 4 అయిపోయినాయి. ఇండ్ల గురించి మాట్లాడుతున్నాం. ఇండ్లు ప్రతి ఏడాది ఒక్కొక్క. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంగళగిరి నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో క్రీడాకారుడు, వాకర్స్ మహిళలతో నారా బ్రాహ్మణి ముఖాముఖి. పవన్ కళ్యాణ్ కు ఐక్యరాజ్య సమితి ఆహ్వానం. ఇక 150 నిమిషాల్లోనే కృత్రిమంగా వజ్రాలు. ముషీరాబాద్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.